హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మనం ఒక స్పెషల్ హోమ్ టూర్ కూడా వచ్చేసాము. ఏంటో కాదు, చైల్డ్ ఆర్టిస్ట్గా మనందరినీ కూడా ఎన్నో మూవీస్లో ఎంటర్టైన్ చేసి రీసెంట్గా వచ్చిన తమ్ముడు మూవీలో కూడా మనందరికీ కనిపించిన అక్షర జాబిలి. మరి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. మరి ఆ అమ్మాయి కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, మరి క్లాసికల్ డాన్సర్ కూడా. మరి తన క్లాసికల్ టచ్ ఎలా ఉంటుంది, అలాగే ఆ చైల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి వాళ్ళ హోమ్ టూర్ అనేది కూడా చూసాం. మంచి మ్యూజిక్ వినిపిస్తుంది కదా, సో లోపల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నట్టుంది. అయితే డిస్టర్బ్ చేయకుండా డ్యాన్స్ చూసేద్దాం. ఓకే, సూపర్ అక్షర. అసలు డాన్స్ వేస్తున్న టైంలో మేము వచ్చి నిలబడ్డాము, ఎవరు ఏంటి అనేది అవసరమే లేదు కదా, అసలు మొత్తం అట్లే కంటిన్యూ చేసేసాము. ఓకే, ఇలా చూడడం నేను చాలా హ్యాపీగా ఉంది. తమ్ముడు మూవీలో చూసాము, అదే కాకుండా ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకుందాం. కేవలం యాక్టింగే అనుకున్నా కానీ డాన్స్లో కూడా ఇరగదీసావు తెలుసా అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచి చేస్తున్నావు డాన్స్? అయితే మా అమ్మగారు కూచిపూడి గురువు గారు, చిన్నప్పటి నుంచి అకాడమీ ఇంట్లోనే ఉంది కాబట్టి స్టూడెంట్స్ని చూస్తా నేను కూడా నేర్చేసుకున్నాను. అదిదా మ్యాటర్ సార్. ఓకే, మరి అయితే ఇప్పటి వరకు గోల్డెన్ రికార్డులు వచ్చే ఉంటాయా? నచ్చినాయి, చాలా వచ్చినాయి. యా, సో అన్నీ చూపిస్తావా? ఎస్, సరే వెళ్దాం. ఓకే. అండ్ మనం బిఫోర్ వెళ్ళే ముందు ఎవరి పుట్టి అక్షరానా? నా చిన్నప్పుడు ఒక 5 years ఉంటాను ఈ ఫోటోలో. మా ఇల్లు వెనకాల ఉన్న టెంపుల్లో తీసాము ఈ ఫోటోషూట్ లాగా. ఓకే, మరి ఇది కూడా నేనే సేమ్ అక్కడే తీసిన ఫోటో ఇంకొకటి. ఓకే, చాలా చిన్నప్పుడు ఇదే. కానీ ఆ చిన్నప్పుడు ఫోటోస్ చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది చెప్పు? గుర్తుకొస్తున్నాయి మెమరీస్ అన్ని. చిన్నప్పుడు నా ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు ఇదే ఐ థింక్ జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ ఫోటోషూట్ ముందు నేను ఫుట్బాల్ స్టేడియంలో, అప్పుడు SGFది ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఇంటర్ స్కూల్స్ మధ్యలో. సో ఆ స్టేడియంలో నేను పర్ఫామ్ చేస్తాను ఈ వయసులో ఉన్నప్పుడు. సో హులా హూప్ ఉంటాయి కదా, 3 rings పెట్టుకుని తిప్పుతా చేశాను నేను 10 minutes డాన్స్ ఈ వయసులో. వన్ ఆఫ్ మై ఎర్లియస్ట్ పర్ఫార్మెన్సెస్ అయ్యి. సో దానికి ఒక మెమరీ లాగా ఇది. సరే, చిన్నప్పటి నుంచి గోల్డ్ అండ్ షీల్డ్స్ అనేది అన్నీ వచ్చాయి కదా, ఎన్ని వచ్చింటాయి? లెక్క పెట్టుకోలేదు ఎప్పుడు. లెక్క పెట్టుకోలేదు. సరే, మరి రీసెంట్ గా నువ్వు సాధించిన వరల్డ్ రికార్డ్ అనేది కూడా ఉంది, అండ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కినది కూడా ఉంది. అవన్నీ చూసేద్దాం. లెట్స్ గో. ఓకే, సో అలా 3 rings తిప్పుతూ కూడా డాన్స్ చేసావు అనమాట చిన్నప్పుడే. వావ్. సో మేము ఆ 5 years ఉన్న టైంలో ఏం చేస్తుంటామంటే ఏం చెప్పేది, ఇంట్లోనే టీచర్ ఉంటే అసలు ఎంత హ్యాపీ ఉంటుందో, ఇంట్లోనే స్కూల్ ఉంటే ఎంత హ్యాపీ ఉంటుందో చెప్పండి. మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్షర, అంతేగా? సో దీస్ ఆర్ మై మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ రికార్డ్స్ ఇవన్నీ. సో పైన ఉన్నాయన్నీ నాకు ఈ లాస్ట్ మంత్లోనే జూలైలో ఆన్ 26th of July నా కూచిపూడి రంగప్రవేశం చేశాను. రంగప్రవేశంలో భామ కలాపం కూచిపూడి నృత్య రూపకంది 2.5 hours లాంగ్ చేశాను నేను. అది నాన్ స్టాప్స్ వితౌట్ ఎనీ బ్రేక్స్. 11 దరువుస్ అంటే 11 performances చేశాను. మధ్యలో మళ్ళీ డైలాగ్స్ ఇవ్వడము అవన్నీ ఉంటాయి, అండ్ కందార్థాలు ఉంటాయి, చాలా ఉంటాయి. సో 2.5 hours చేసిన దానికి నాకు యంగెస్ట్ కూచిపూడి డాన్సర్ టు పర్ఫామ్ భామ కలాపం అని 5 records వచ్చినాయి. సో ఒకటి వండర్ బుక్, ఒకటి గోల్డెన్ స్టార్, జీనియస్ బుక్, ఇండియన్ బుక్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఈ 5 వచ్చినాయి నాకు ఆ రోజు. అండ్ దానికంటే ముందు దిస్ ఇయర్ జనవరిలో మేము సమతా కుంభ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా కుంభ్ సెలబ్రేషన్స్కి 1500 కూచిపూడి డాన్సర్స్ మహాబృంద నాట్యం చేశారు ఒకటే స్టేజ్ మీద. సో అది లీడ్ చేసినందుకు నాకు 4 records వచ్చినాయి. అవి కూడా ఇక్కడే ఉన్నాయి. సో జీనియస్ బుక్ వచ్చింది, గోల్డెన్ స్టార్ వచ్చింది, వండర్ బుక్ వచ్చింది, ఇండియన్ బుక్ వచ్చింది.
యా నువ్వు అన్నట్టు సమతా కుంభు ఇక్కడే ఉన్నట్టు. ఎస్, ఈ రెండేమో నాకు పర్సనల్గా వచ్చినాయి. Yeah. ఇది ఏంటంటే నన్ను డాన్స్ అండ్ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అని రికగ్నిషన్గా ఇచ్చారు నాకు ఇది. సో ఇంత చిన్న ఏజ్లోనే మరి ఆశ్రమానికి కానీ దానికి నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు డాన్స్ అండ్ కల్చర్. సో 1 2 అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి, దాంతోపాటు మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ వచ్చాయి, మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి అవునా? వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఓకే. సో ఇవన్నీ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ ఇంత చిన్న వయసులో రావడం అనేది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్ భావన పెదప్రోలు గారు. నాకు ట్రైనింగ్ ఇచ్చింది అమ్మని, రంగ ప్రవేశము నేను చేసింది కూడా అంత అమ్మ వల్లనే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. బిఫోర్ ఇక్కడికి వచ్చే ముందు నేను ఏమనుకున్నా అంటే, అరే అక్షర అనేటప్పటికీ అమ్మాయి మూవీస్లో చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఈ అమ్మాయి సాధించిన రికార్డ్స్ చూస్తుంటే మాత్రం షాక్. ఓకే సరే, ఇన్ని రికార్డ్స్ సాధించావు కదా, ఇన్ని రికార్డ్స్లో నీకు బాగా ఫేవరెట్, వాట్ యూ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనిపించింది ఇది ఎప్పుడైతే రిసీవ్ చేసుకునేటప్పుడు? టు బి ఆనెస్ట్ నాకు ఇదే చాలా ప్రెస్టీషియస్గా అనిపించింది, డాన్స్ అండ్ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి వారు చాలా గొప్ప వ్యక్తి, అన్ని దేశాల్లో ఉన్నాయి ఆయనకి ఆశ్రమం. సో ఆ ఆశ్రమంకి నన్ను డాన్స్ అండ్ కల్చరల్ అంబాసిడర్గా నాకు ఆ పోస్ట్ అనేది ఇవ్వడం నాకు చాలా గొప్పగా అనిపించింది. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అవార్డ్. నైస్. ఇంతకు ఈ బామ్మ ప్రవేశం ఎవరు? ఆ బామ్మ ఎవరు? నేనే. నువ్వేనా? సో అదే నా రంగ ప్రవేశంకి ఇచ్చిన అవార్డ్స్, గెస్ట్కి అండ్ స్టూడెంట్స్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈ అవార్డ్స్ ఇచ్చాం మేము. సో నా రంగ ప్రవేశం కాబట్టి భామా కలాపం కాబట్టి రెండు కలిపి భామా ప్రవేశం అనేది. ఇంతకు ఈ ఐడియా ఎవరిది? ఈ ఐడియా కూడా అమ్మనే. అన్నీ అమ్మనే. బామ్మ కలాపంలోంచి బామ్మ తీసుకున్నారు, రంగ ప్రవేశం కాబట్టి అందులోంచి ప్రవేశం తీసుకున్నారు, రెండు కలిపి బామ్మ ప్రవేశం. సూపర్గా ఉంది. తీసుకో నాకా? సో అందరు చప్పట్లు కొట్టారంటే బాగుంది. నైస్. లిటరలీ నువ్వు సాధించిన రికార్డ్స్ కానీ అన్నీ చూస్తుంటే బాగుంది. కాకపోతే వచ్చే ముందు నేను కూడా కొన్ని విన్నాను. ఏంటంటే ఏంటి ఇంట్లో నిన్ను జాబిలి అని పిలుస్తారు, అసలు ఏంటి దాని వెనకాల సీక్రెట్ ఏంటి? జాబిలి అనేది నా ముద్దు పేరు లాగా, నా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న ఆ పేరుతో పిలుస్తారు. బయట అందరూ అక్షరాన్ని పిలుస్తారు, ఇంట్లో జాబిలి అని పిలుస్తారు. సో బేసిక్గా ముద్దు పేరు జాబిలి అని ఉండాలని ఆ పేరు పెట్టారు నాకు, జాబిలి అని. స్కూల్లో ఫ్రెండ్స్ ఏమని పిలుస్తూ ఉంటారు? అక్షర అనే పిలుస్తారు, అందుకే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా అక్షర జాబిలి అని ఉంటుంది. సరే మరి ఈ అన్నయ్య ఏమని పిలవాలి? మీ ఇష్టం ఏదంటే నువ్వు చెప్పు. మీ ఇష్టం. నాకైతే చెల్లెమ్మ కాబట్టి జాబిలి అనిపించేస్తాను. ఓకే 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 జాబిలి. అండ్ నైస్ అమ్మా. ఇంకా అంటే ఇన్ని రికార్డ్స్ తీసుకున్నావు, అంతా బాగుంది, దట్ క్రెడిట్ గోస్ టు మా అమ్మ అని చెప్పేసి కూడా అంటున్నావు. అంతా ఏంటంటే పేరెంట్స్ కూడా క్రెడిట్ ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి డాడీ ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మామకే ఇస్తూ ఉంటే? లేదు, నాన్నకు కూడా ఉంది చాలా థింగ్స్ కూడా నాన్న వల్లనే. సో లైక్ నేను మేనేజ్ చేసుకున్నదంతా, సో హెల్ప్తో నేను ఇద్దరు పేరెంట్స్ వల్లనే నాకు ఏమన్నా అన్ని అవార్డ్స్ వచ్చినాయంటే, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే మా ఇద్దరు పేరెంట్స్ సపోర్ట్ వల్లనే అంతా. అంటే పైన ఒక మంచి ఫోటో చూపించావు, అది నీ 5 years అని చెప్పేసి అన్నా. కానీ అందులో చూస్తుంటే మాత్రం నువ్వు 5 yearsలా అనిపించట్లేదు కదా. సరే ఈ ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం, ఎప్పుడో ఏంటో చెప్పేసి. సో ఈ పిక్చర్ ఏమో స్వర్ణగిరి టెంపుల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నేను అక్కడ మందిరం లోపల తీసిన ఫోటో ఇది, స్వర్ణగిరి టెంపుల్లో. ఓకే. అండ్ దెన్ దిస్ పిక్చర్ అండ్ దాట్ పిక్చర్ అక్కడ ఉన్నది. ఇది నేను ఫస్ట్ టైం భామా కలాపం పర్ఫామ్ చేసినప్పుడు సత్యభామగా. దిస్ వాజ్ 1.5 hour లాంగ్. సో నా ఫస్ట్ టైమ్ అప్పుడు అటైర్ ఇదంతా, ఈ నగలు యాక్చువల్లీ ఈ నగల గురించి చాలా స్పెషల్ నగలు అనమాట, నేను చెప్పాలి వీటి గురించి. ఓకే. సో ఈ రెడ్ జ్యువెలరీ ఉన్నాయి కదా, వడ్డానం కూడా ఇక్కడ కవర్ అయింది, అక్కడ ఉంది చూపిస్తా. దిస్ పిక్చర్. సో ఈ వడ్డానము
లాంగ్ హారం అండ్ షార్ట్ హారము. ఈ రెడ్ రూబీస్ యాక్చువల్లీ మేము సురభి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఈ నా నగలు కావు, సురభి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అయితే చాలా నచ్చేసినాయి నాకు ఈ నగలు. ఉంచుకుందామని నేను వాళ్ళని అడిగాను ఉంచుకుంటామని. అప్పుడు ఇవ్వలేము అని అన్నారు. ఎందుకు ఇవ్వలేము అంటే ఈ సీనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్న నగలు ఈ సినిమాలో, అప్పుడు సినిమాలో మహాభారతం అన్నీ తీశారు కదా, దానవీర సూర్ణకర్రలో వేసుకున్న నగలి మేము ఇవ్వలేము, ఆయన గుర్తుగా మేము ఉంచుకుంటామని చెప్పారు. సో నేను షాక్, ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు తెలియదు, నెక్స్ట్ డే చెప్పారు. సో వెరీ ఆనర్డ్. సార్ వేసుకున్న నగలు అన్నగారు వేసుకున్న నగలు వేసుకున్నావు, రికార్డులు కూడా బోల్డ్ సాధించావు, ఇంకా సాధించాల్సినవి ఆన్ ది వేలో ఉన్నాయి. ఓకే, అంటే నువ్వు 2.5 hours చేసినందుకు సో ఈ రికార్డ్స్ అనేది వచ్చాయి. దానికంటే ముందు 1.5 hours ఏదో అంటున్నావు, ఏంటది? యాక్చువల్లీ ఇది శారదా కళాక్షేత్ర అంటే మా అమ్మగారిది కూచిపూడి ఇన్స్టిట్యూట్. దాని యాన్యువల్ డేకి జస్ట్ నార్మల్గా యాన్యువల్ డే అంటే పిల్లలందరూ చేస్తారు కదా, లాస్ట్లో నేను భామా కలాపం చేశాను నార్మల్గా 1.5 hours. దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలని, ఆ పాతకాలము పద్ధతులు తిరిగి తీసుకురావాలని 2.5 hours లాంగ్ రంగ ప్రవేశంగా అయితే చేశాను, నృత్య రూపకం. సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇదేమో చూపించాం కదా సెకండ్ పర్ఫార్మెన్స్. సెకండ్ పర్ఫార్మెన్స్ రికార్డులు బ్రేక్ చేసేసాను. ఓకే, అండ్ ఈ పెయింటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్, ఈ 2 పెయింటింగ్స్ అనేది నాకు గిఫ్ట్గా వచ్చినాయి, చూపిస్తా. సో వాల్ విస్పర్స్ అని ఒక కంపెనీ దగ్గర నుంచి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఆ సేమ్ యాన్యువల్ డే రోజున. సో పెయింటింగ్స్గా తయారు చేసి ఇచ్చారు నాకు ఇది. సో నాకు చెరిషబుల్ మూమెంట్ ఇది. స్టార్టింగ్లో చూస్తే అదేదో ఫోటోనా అని చెప్పేసి అనుకున్నాము, పెయింటింగ్ అది హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్. ఓకే, కానీ ఈ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మాత్రం నాకు ఒకటి అనిపించింది, నగల గురించి చెప్పావు కానీ నీ అటైర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అసలు. అంటే వేరే ఎవరైనా కానీ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఉన్న అటైర్స్కి నీ దగ్గర ఉన్న అటైర్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్పెషాలిటీ? బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కొత్త స్టైల్స్ అన్నమాట. చూపిస్తాను. ఇది నార్మల్గా మన కూచిపూడిలో ఒక ఎంటైర్ వేసుకుంటాము, ఒక స్టైల్గా కింద ఇలా కుట్టించాము. సో నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి కూచిపూడి డాన్సర్స్ అందరూ ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. సో ఈ కలర్ స్టైల్ అన్న, కలర్ స్కీమ్ అన్నా, వేరే అవుట్ఫిట్స్ కలర్ స్కీమ్ అన్నా అలా ట్రెండ్ లాగా మొదలైంది అనమాట. సో దాని వల్ల బేసిక్గా. మరి కాస్ట్యూమ్స్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, కలర్ ఎట్లుంటుంది అని చెప్పేసి, మరి ఆ కాస్ట్యూమ్స్ ఏమైనా చూపిస్తావా? చూపిస్తాను. రియల్లీ? యా. సో నా దగ్గర 24 కాస్ట్యూమ్ సెట్స్ ఉన్నాయి, దాంతోపాటు చాలా జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. అమ్మ బాబోయ్. సో ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట. లేడీస్కి డ్రెస్సెస్ ఎక్కువ అంటుంటారు, అసలు పర్ఫార్మెన్స్కి ఎన్ని డ్రెస్సెస్ అంటే ఇంకా నార్మల్గా ఇంకెన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా. అండ్ దీస్ ఏమో నేను వేసుకునే నగల్ పర్ఫార్మెన్స్కి. ఓకే, ఈ ఫస్ట్ సెట్ అనేది ఒరిజినల్ సెట్, సిల్వర్, ప్యూర్ సిల్వర్ ఇది. అది ఇదంతా 1 lakh ఉంటుంది. అండ్ దీస్ ఏమో కాపర్ అనమాట ఇవి. సో నా దగ్గర వడ్డానం అయితే ఒరిజినల్లో లేదు, కొనుక్కుంటా త్వరలో. సో కాపర్ ఉంది ఇందులో. అండ్ దాట్ ఈస్ బ్లాక్ మెటల్. ఇది కూడా ఒక కొత్త స్టైల్ అన్నమాట. సో ఈ బ్లాక్ మెటల్ అనేది కొత్త ట్రెండింగ్, స్టార్ట్ చేస్తాను నేను కూడా. సో అండ్ దాట్ పర్ల్స్ సెట్ ఏమో నేను కృష్ణుడు క్యారెక్టర్స్ వేసినప్పుడు ఆ పర్ల్స్ సెట్ అనేది వేసుకుంటాను. అండ్ ఈ బాక్స్లో ఏమో సత్యభామ జడ ఇది. సో చాలా ప్రవేశం చేసినప్పుడు వేసుకున్నా సత్యభామ జడ చాలా స్పెషల్, ఎందుకంటే ఇది పాము ఉంటుంది పైన, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, 27 స్టార్స్ ఉంటాయి జడకి. సో జడకుచ్చులు. సో అదొక స్పెషల్ జడ అనమాట. అండ్ కూచిపూడి ఫ్లాగ్ కూడా చూస్తే సత్యభామ జడ ఉంటుంది దాని మీద. సో చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటాను నేను దీన్ని. ఎంతో మెమరబుల్ కదా నీకైతే? చాలా మెమరబుల్ ఇది. డ్రెస్సెస్ చూపించావు, అంత బాగుంది, కానీ ఈ రూమ్లో మాత్రం నాకు ఒకటి స్పెషల్గా కనిపించింది, ఆ వీణ.
వీణ వీణ నేర్చుకున్నావా? వీణ నేర్చుకున్నాను. నేను 7 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను వీణ నేర్చుకోవడము. ఓకే. వీణతో పాటు నేను ఫ్లూట్ కూడా నేర్చుకున్నాను. ఫ్లూట్తో పాటు సంగీతం, కర్ణాటిక్ వోకల్స్ అనేది కూడా నేర్చుకున్నాను. కూచిపూడి డాన్స్తో పాటు ఆ 3 అయితే కంటిన్యూ చేశాను. వావ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంటే ఇందులో మాట్లాడాల్సింది ఇంకా ఏంటంటే, యా ప్లీజ్ కూర్చోవచ్చు. యాక్చువల్లీ ఈ జ్యువెలరీలో నాకు ఇంకా చాలా ఇయర్ రింగ్స్ ఉండేవి, కానీ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఇరిగిపోయి కింద పడిపోయి దొరక్క ఇంకా అలా పోయినాయి చాలా. అవి కూడా ఉండింటే ఇంకొక బాక్స్ రెడీగా ఉంటుంది ఇంకా కదా. బాక్స్ ఉంటాయి. ఇంకా నాకు చాలా సెట్స్ ఉన్నాయి, అవన్నీ లోపల ఎక్కడో ఉన్నాయి దాసేసి. ఓకే. అంటే జాబిలి, ఈ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కాస్ట్యూమ్స్ అన్నీ చూపించావు, షూట్ అన్నావు కాబట్టి ఫస్ట్ సినిమా ఏంటి? నా ఫస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇంకా అక్కడ యాక్చువల్లీ దానికంటే ముందు కూడా నేను చాలా చిన్నప్పుడు ఒక 6 years 5 years ఉన్నప్పుడు నేను ఆడిషన్స్కి అయితే వెళ్ళాను. బట్ నాకు అప్పుడు చాలా సిగ్గు అనమాట, చాలా షై, నేను ఆడిషన్స్లో చేసేదాన్ని కాదు. బట్ అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే నేను చేశాను అను ఫర్నిచర్స్ది. దాని తర్వాత ఇంకా లాంగ్ బ్రేక్ తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లో ఫస్ట్ మూవీ ఎంటర్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 9 movies చేశాను. విత్ మై రీసెంట్ మూవీ బింగ్ తమ్ముడు రిలీజ్ అయింది నితిన్ గారిది. అండ్ నితిన్ గారితో యాక్ట్ చేశారు మూవీ, కానీ ఎలా ఉంది, ఎలా అనిపించింది? సూపర్ ఎక్స్పీరియన్స్. మారేడుమిల్లిలో షూట్ జరిగింది. సో ఒక చాలా స్కెడ్యూల్స్, 1 month స్కెడ్యూల్ అలా తీసాము, ఒక 3 schedules. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ ఫారెస్ట్లో ఉండడం అయినా, బికాజ్ మా ఇంటర్నెట్ ఉండేది కాదు అండ్ ఫోన్స్ ల్యాప్టాప్స్ వాడుకోవడానికి ఉండేది కాదు. సో అందరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, నేను, నితిన్ గారు, వర్ష గారు, లయ గారు. సో అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. లయ గారి మూవీస్ చూసావా? చాలా పాత, ఒక్కటేదో చూసినట్టు వివిడ్గా గుర్తు అంతే. రీఎంట్రీ కదా ఇది. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ లయ గారు అసలు నేను పాత 90s హీరోయిన్ అంటే నమ్మలేదు, చాలా యంగ్గా ఉన్నాను. 2000s హీరోయిన్ అని నేను నమ్మలేదు, బికాజ్ చాలా యంగ్గా ఉన్నారు. అండ్ ఇంకా ఇట్ వాజ్ ఫనీ ఎక్స్పీరియన్స్ విత్ వర్ష గారు, ఎందుకంటే రోజు జోక్స్ వేసుకునే వాళ్ళము. ఇంకా అలా నడిచిపోయింది షూటింగ్ మొత్తం. సరే, నితిన్ గారు అండ్ లయ గారు, వర్ష గారు, సో వీళ్ళల్లో నీకు బాగా క్లోజ్ ఉండేది ఎవరు? వర్ష గారు. లేడీస్ అలా అని కాదు, వి వర్ వెరీ క్లోజ్. అంటే నా యాక్చువల్లీ మారేడుమిల్లిలో ఒక స్కెడ్యూల్ నా బర్త్డే కూడా అక్కడే చేసుకున్నాను నేను, January 5th. సో ఇంకా అదంతా కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు, నితిన్ గారు అండ్ వర్ష గారు, లయ గారు అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నాము నా బర్త్డే అయితే. సో సెలబ్రిటీస్తో చేసుకోవడం అనేది నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం బాధపడ్డాను ఆ రోజు ముందు, నా ఫ్రెండ్స్తో ఉండను, ఫ్యామిలీతో ఉండనని. బట్ దిస్ వాజ్ అ టోటల్ వేరే ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ అయితే 9 movies. ఫస్ట్ టైం శర్వానంద్ గారితో. అవును. అండ్ బై గోయింగ్ ఆన్ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వచ్చావు. సో ఇన్ని మూవీస్ల కల్లా నీకు బాగా స్పెషల్ మూవీ ఏంటి? నా బాగా స్పెషల్ మూవీ అయితే రాజాసాబ్. ఏంటి, రాజాసాబ్లో చేసావా? చేశారు. సో రాజాసాబ్లో ఇట్ వాజ్ అ వెరీ యూనిక్ క్యారెక్టర్ అనమాట. బట్ నేను బయటకైతే చెప్పాను, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మీరే చూడండి. కొంపదీసి భయపెడతావా, బాధ పెడతావా? అది మీరే చూడండి సినిమాలో. కొంచెం లీక్ చేయొచ్చు కదా, అడగండి కాస్త. మీరు చూడండి సినిమాలో. అన్నయ్యకి కూడా చెప్పవచ్చు. లేదు. రాజాసాబ్ యాక్చువల్లీ ప్రభాస్ గారి సినిమాలో చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఏ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నా అది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట, పాన్ ఇండియా మూవీ కాబట్టి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ప్రభాస్ గారితో ఉండిందా సీన్స్? ఎస్. నేనేం చెప్పాను? నో. రాజాసాబ్ మూవీలో ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లేదు, నేనే చేయడం అంతే. సరే, లేదు పర్లేదు. రాజాసాబ్ ప్రభాస్ గారి మూవీనే కదా. ఎస్, దట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు ఎంత పెద్ద హీరోనో చూస్తూ వచ్చాను. సలార్ అన్న, బాహుబలి అన్న. నేను బాహుబలి అయితే అట్లీస్ట్ 20 times చూసుంటాను అదే సినిమా. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ నాకు రాజాసాబ్లో సెలెక్ట్ అయ్యాను అని కాల్ రావంగానే ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. సో ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాను అండ్ ఇట్ వాజ్ ఆసమ్. కొంపదీసి రాజాసాబ్లో నువ్వే దయ్యమా? నేను చెప్పకూడదు. ఓకే, నైస్, పర్లేదు. అండ్ ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం అనేది కూడా దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అని కూడా అన్నావు. ఇంకేం మూవీస్ చేస్తున్నావు? ఇంకా మూవీస్ అయితే కేజేక్యూ చేశాను, దీక్షిత్ శెట్టి గారిది. అండ్ దెన్ వీ హ్యావ్ శోభితా గారిది సురేష్ ప్రొడక్షన్స్లో చీకట్లో మూవీ రిలీజ్ అవబోతుంది, అందుట్లో కూడా చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్, దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తార అని రిలీజ్ అవబోతుంది మూవీ, అందుట్లో చేశాను. సో ద థింగ్ ఈజ్ ఏంటంటే నాకు దుల్కర్ సల్మాన్ గారు అంటే చాలా ఇష్టము, ఆయన మూవీస్ అయినా. సో ఆ సినిమాలో చేయడం వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ టు. మరి స్టడీస్ని అలాగే ఇంకో పక్క షూటింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? చాలా మంది అదే ఉంటారు ఈ క్వశ్చన్. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను, మీరు రాకుండా ముందు కూడా ఐ వాజ్ స్టడీయింగ్, ల్యాప్టాప్లో అన్నీ చూసుకుంటా వీడియోస్ అన్నీ. సో అంటే ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటే టైం అలాట్ చేసుకోవాలి, 1 గంట దీనికోసం 1 గంట దానికోసం అని. ఇదంతా నేను అమ్మని చూసి నేర్చుకున్నాను. అమ్మ కూడా ఇంట్లో పనులన్నీ హ్యాండిల్ చేసుకుంటా, ఆర్గనైజేషన్ వర్క్స్, అకాడమీ అన్నీ మేనేజ్ చేసుకుంటా వచ్చింది కాబట్టి అలా చూస్తా నేను పెరిగాను. అండ్ దాట్స్ హౌ ఐ యామ్ ఏబుల్ టు మేనేజ్. అది మామ్ వండర్ మామ్ అయినప్పుడు కిడ్ కూడా వండర్ కిడ్ అయిపోయింది. ఓకే, అండ్ వాట్స్ యువర్ డ్రీమ్? పెద్ద అయిన తర్వాత ఏమవుతామని? పెద్ద అయిన తర్వాత నేనైతే పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. పాలిటిక్సా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అంటే ఇప్పటి వరకు నేను చూసిన అక్షరాన్ని అండ్ నువ్వు చెప్తున్న అక్షరాన్ని చాలా డిఫరెంట్గా ఉంటుందేమో. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో జరిగే కాన్వర్సేషన్స్ రెగ్యులర్ కాన్వర్సేషన్స్ కాదు, నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు అన్ని పాలిటిక్స్నే మాట్లాడుకుంటాం ఎప్పుడు. సో రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన స్కీమ్స్ అవన్నీ మాట్లాడుకుంటూ రావడం వల్ల నాకు పాలిటిక్స్లో అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళని చూస్తా, పీపుల్కి సేవ చేయడము, అదంతా ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ వరల్డ్ అదంతా. సో పాలిటిక్స్లోకి వెళ్ళాలని నాకు అలా డ్రీమ్ వచ్చింది. మీ మమ్మీ ఏమో నిన్ను సినిమాల్లో పెద్ద స్టార్ని చేయాలని చెప్పేసి అనుకుంటుంటే నువ్వేమో పాలిటిక్స్కి వెళ్ళిపోతాను, రెండు చేయకూడదా? ఇది పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మంచి ఇన్స్పిరేషన్. ఓకే, అంటే మీ స్కూల్లో కానీ నిన్న ఒక స్టార్ కిడ్గా చూస్తూ ఉంటారా? అలాగేం ఉండదు. ఐఎమ్ లైక్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. నేను చదువుకునేది భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో అక్కడైతే నాకు ఇలాగేమి స్టార్ కిడ్ యాక్ట్రెస్ అని ఏమి ఉండదు, ఫ్రెండ్స్తో అందరు నార్మల్గానే ఉంటాము. మా స్కూల్లో చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు అని, బట్ అలా ఏం చూడము. వేర్ ఆల్ జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో. నీ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ అడిగారా ఆ సినిమా చేస్తున్నావు కదా ఏంటి సంగతి? అడిగారు చాలా మంది, నన్ను గుర్తుపట్టారు. సో నువ్వు తమ్ముడిలో చేసావు కదా, నువ్వు ఆ సినిమాలో చేసావు కదా అని చాలామంది నా దగ్గరికి వచ్చి అన్నారు. సో టు బి ఆనెస్ట్ నాకు సినిమా చేయడం కాదు, సినిమా చేశాక నన్ను గుర్తుపట్టారు కదా, అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఫైనలీ సక్సెస్ అయ్యిందని. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ మూవీస్లో? ఫస్ట్ మూవీస్లో చెప్పు. మూవీస్లో బెస్ట్ మూమెంటా? ద బెస్ట్ థింగ్ అబౌట్ మూవీస్ ఇస్ వేర్ లైక్ నేను ట్రావెల్ చేయడానికి వస్తుంది మూవీస్ చేసేటప్పుడు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నాకు తమ్ముడులోనే వేరే ఫారెస్ట్కి వెళ్ళి షూట్ చేసాము, దాని తర్వాత వేరే సినిమాస్లో రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి అండ్ డిఫరెంట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడం, దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో మనం ట్రావెల్ చేస్తున్నది అలా ఏమి వెకేషన్కి వెళ్ళి రావట్లేదు, వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ఎ పర్పస్, షూట్ చేయడానికి. అండ్ ఆల్సో నేను రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా బర్త్డే కోసము సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాను, బట్ ఆఫ్టర్ దాట్ షూటింగ్ కోసం ఒక పర్పస్ కోసం వెళ్ళాను. దాట్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ద బెస్ట్ థింగ్. మన ట్రావెలింగ్ ఏమి సరదాగా చేయట్లేదని. యా, సో మరి ఇలా కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చేస్తున్నావు కదా, సో ఈ డాన్స్ ఫీల్డ్లో నీకు ద బెస్ట్ మూమెంట్ ఏంటి?
మై బిగ్గెస్ట్ మూమెంట్ ఇస్ నేను ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళి మిచిగన్లో తానా 24th కాన్ఫరెన్స్కి పర్ఫామ్ చేశాను. అది ఆనెస్ట్లీ కూచిపూడి ఏ కూచిపూడి డాన్సర్కైనా అది బిగ్గెస్ట్ డ్రీమ్, అమెరికాకి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది. సో నేను మిచిగన్లో చేశాను. డెట్రాయిట్ పక్కనే ఒక టౌన్ ఉంటుంది నోవాయ్ అని. సో అక్కడ 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ 3 days పర్ఫామ్ చేశాను నేను. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు, తమన్ గారు, సమంత గారు, ఐశ్వర్య రాజేష్ గారు, సిద్ధార్థ్ గారు. సో అదంతా ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఆ తానాలో అయితే. ఎందుకంటే నేను యూఎస్ఏ వెళ్ళినా కూడా అక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇట్ వాజ్ లైక్ మినీ ఆంధ్ర, మినీ తెలంగాణ లాగా అందరూ. అవును. సో ఇంకా అందరితో అలాగే మాట్లాడేసుకుంటా ఉన్నాము. అందరు వచ్చి గుర్తుపట్టారు కూడా నన్ను, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నానని. సో అదొక సర్రియల్ ఎక్స్పీరియన్స్ మిచిగన్లో అయితే. అండ్ దాని తర్వాత డాన్స్లో నేను సెకండ్ మోస్ట్ అంటే అయోధ్యలో పర్ఫామ్ చేశాను. రామ జన్మభూమి టెంపుల్లో కట్టారు కదా రీసెంట్గా. సో శ్రీరామనవమి అయింది కదా 2 months ago. సో దానికోసం అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నన్ను పర్సనలీ ఇన్వైట్ చేశారు. దానికంటే ముందు ఒకసారి పర్ఫామ్ చేశాను, అలా నేను తెలుసు టెంపుల్ ట్రస్ట్కి. అప్పుడు పర్ఫామ్ చేయడం వల్ల మేము వెళ్ళి ఇక్ష్వాకు కుల ఫ్యామిలీస్ అప్పుడు చేశారు అక్కడే పూజ టెంపుల్ లోపల, అక్కడే పర్ఫామ్ చేసాం మేము. అవును, ఆన్ రామ్ నవమి. సో చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. సూపర్. నీ డ్రీమ్ చెప్పావు అండ్ నువ్వేమవుదాం అనుకున్నావు కానీ, అండ్ ఇప్పటివరకు నువ్వు చేసింది కానీ ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పేసి ఎవరు నేర్పించారు నీకు అసలు? డౌన్ టు ఎర్త్ ఉండాలి అని అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ ఉండేవాడు, రమాదేవి మ్యామ్. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు అన్ని భవన్స్ స్కూల్కి. సో అయితే రమాదేవి మ్యామ్ ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు, యూ షుడ్ ఆల్వేస్ బీ డౌన్ టు ఎర్త్. ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఎప్పుడు ఆరోగెన్స్ అనేది రాకూడదు, అందరు డౌన్ టు ఎర్త్ ఉండాలి. నేను అది మ్యామ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్ మ్యామ్, బట్ మా స్కూల్లో ప్రతి స్టూడెంట్ పేరు గుర్తుంచుకుంటారు. సో అక్కడ స్పెషాలిటీ ఆఫ్ ద టీచర్, అందుకే ద బెస్ట్ టీచర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నైస్ మా. అంటే నువ్వు ఇన్ని రికార్డ్స్ సాధిస్తూ వెళ్తున్నావు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ. సరే, నీ హెల్త్ సీక్రెట్ ఏంటి? హెల్త్ సీక్రెట్ ఏం లేదు, ఏదైనా తినేస్తుంటావా? ఏదైనా తినేస్తూ ఉంటాను. నిన్ననే బిర్యానీ తిన్నాను. ఏం హెల్త్ సీక్రెట్ ఏమి ఉండదు. అంటే ఇంకా చిన్నప్పటి నుంచి డైట్లు అని కూర్చుంటే మన విల్ నెవర్ ఎంజాయ్ ది యాక్చువల్ టేస్ట్ ఆఫ్ లైఫ్ కదా, అండ్ ఫుడ్. సో అది కరెక్ట్, తిన్నది తింటానే ఉండాలి, బట్ బ్యాలెన్స్డ్ అయితే ఉండాలి, ఎక్కువ తినేయకూడదు. తింటాను, అర్థమైపోతుంది. ఒక లిమిట్ అయితే ఉండాలి, ఎంతైనా తినచ్చు కానీ లిమిట్ ఉండాలి. ఓకే. అండ్ నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లలో నువ్వు ఇప్పటి వరకు హైయెస్ట్గా ప్రాక్టీస్ చేసింది అంటే డేలో ఎన్ని అవర్స్? ఒక 3 days ప్రాక్టీస్ చేసి ఉంటాను. అంటే పొద్దున్న 7 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు, అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ స్కెడ్యూల్. దిస్ వాజ్ ఫర్ మై రంగ ప్రవేశం. సో చాలా పెద్ద పెద్ద గురువులు వచ్చారు నా పర్ఫార్మెన్స్ చూడడానికి. సో అందరు కూచిపూడి ట్రెడిషనల్ గురువుస్, తప్పు చేస్తే బాగోద్దు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. సరే, మన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చిన్నప్పుడు ఏదో మూవీకి వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి సిగ్గుపడ్డావు కదా, సో అలా ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు మిస్టేక్స్ పోయాయనుకో, సో దాన్ని ఎలా కవరప్ చేస్తున్నావు? యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ చెప్పు, అండ్ ఆల్సో డాన్స్లో చెప్పు. ఓకే సార్, ఫస్ట్ డాన్స్లో చెప్తాను. డాన్స్లో అయితే యూజువల్గా మనము స్టెప్స్ బట్టి పట్టేసి చేయకూడదు. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ పాట రాగాలేంటి, తాళాలేంటి, లయ ఎలా వస్తుంది. మనకి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ పాట ఏం వస్తుందో తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ స్టెప్ మర్చిపోయినా కూడా ఏదో ఒక వేరే స్టెప్, సిమిలర్ స్టెప్ కవరప్ చేసుకుని చేసేయచ్చు. యాక్టింగ్లో అయితే అలా అవ్వదు కాబట్టి ఇంకా రీటేక్ చేసుకోవాలి. నైస్ మా. తనకైతే ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవిలాగా మంచి బాగా రెడీ అయ్యావు, నీ డ్యాన్స్ చూపించావు, దాంతోపాటు నీకు వచ్చిన రికార్డ్స్, షీల్డ్స్ అన్నీ బోల్డ్ అన్ని చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అక్షర. థ్యాంక్ యూ సో మచ్.